గణపతి పప్ప మోరియా. వ్లాగ్ అయితే నిన్న రావాల్సిన వ్లాగ్ ఇది. బట్ కొన్ని నెట్వర్క్ ఇష్యూస్ వల్ల ఈరోజు వరకు లాగాల్సి వస్తుంది. బట్ చూసి ఎంజాయ్ చేయండి. లెట్స్ గో. Hello. This is my final fit for the temple today. I'm going right now. Simple kala and accessories. Black loafers. Check with the fit. మనమైతే ఈరోజు సికింద్రాబాద్ వినాయక్ టెంపుల్కి వెళ్ళిపోయాం. వెళ్తూ చాలా ఫుల్ వర్షం పడుతుంది. నేను వెళ్తుంటే అసలు నార్మల్గా కాదు, అంత వర్షంలో కూడా ఎట్లయినా ఈరోజు ఆ టెంపుల్కి వెళ్ళాలి. చాలా డేస్ నుంచి నేను అనుకున్నా ఆ టెంపుల్కి వెళ్ళాలని, బట్ టైం దొరకలే. ఈరోజు టైం దొరకకపోయినా ఎట్లయినా ఏమైనా అవ్వకపోయినా వెళ్ళాలని చెప్పేసి వెళ్ళిపోతున్నా. జర చూసి సపోర్ట్ చేయండి బ్లాగ్కి. అయితే నేనైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి మా మదర్ని డ్రాప్ చేసి అక్కడి నుంచి ఇక పెట్రోల్ కొట్టించుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినా నేను సికింద్రాబాద్కి. వెళ్తూ ఎంత వర్షం పడుతుంది. ఒక సైడు మైక్ పెట్టుకున్నా సరే మైక్లో రికార్డ్ చేయలేకపోయినా. మైక్ రికార్డింగ్ మొత్తం డిస్టర్బెన్స్ ఉంది, అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. తర్వాత క్లిప్స్ నార్మల్గానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. అదైతే మీరు డైరెక్ట్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. అందుకనే ఈ ఫస్ట్ క్లిప్ ఇంట్రో నేను ఇస్తున్నా. జర వ్లాగ్ చూసి సపోర్ట్ చేయండి ప్లీజ్. సిగ్నల్ అయితే పడిపోయింది మనకి. మేమైతే ఇస్కాన్ టెంపుల్ దగ్గరలో ఉన్న సిగ్నల్ దగ్గరకు వచ్చి ఆగినాం. ఇక్కడ మన బ్యాక్ సైడ్ ఇస్కాన్ టెంపుల్ ఉంది. ముందు నెక్స్ట్ ప్లాన్ ఉంది. నెక్స్ట్ మంత్ మొత్తం సిరీస్లో మన వినాయకుడు మనం సపోర్ట్ చేస్తే నెక్స్ట్ మంత్ మొత్తం మంచి వీడియోస్ ప్లాన్ చేస్తున్నాం. టెంపుల్స్ ఆఫ్ హైదరాబాద్ అని ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం ఏమవుతుందో. అప్పటికి ఏమో మేబీ చెప్పలేను, బట్ స్టార్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఏదో ఒకటి మెల్లమెల్లగా, ఏది ఒకటేసారి అవ్వదు. అయినా సరే మెల్లమెల్లగా ముందుకు హెల్ప్ అవుతుందేమో అనుకుంటున్నాం. చూద్దాం. ఏదైతే ఫుల్ ట్రాఫిక్ ఉన్నాం. ఇంకా కొంచెం ఒక నెక్స్ట్ సిగ్నల్ దగ్గర యూటర్న్ తీసుకుంటే టెంపుల్ వచ్చేస్తుంది. అక్కడే నెక్స్ట్ మంత్ నేను ఒక ప్లేస్కి వెళ్తున్నా, అది కూడా మీకు బ్లాగ్ వస్తుంది, వెయిట్ చేయండి. మైక్ అయితే నేను పెట్టుకున్నా, బట్ వాయిస్ ఎట్లా వస్తుంది, క్లియర్గా వస్తుందో లేదో నాకు తెలియదు. చూద్దాం. నేను రికార్డింగ్ ఇంత తర్వాత వెళ్ళి అక్కడ ఎలా ఉంటుందో నాకు తెలియదు, చెప్పలేదు నేనైతే. సారీ, ఇక్కడ మంచి వచ్చింటే చూసేది, లేకపోతే బెటర్ అవ్వరా అని చెప్పి. నేనైతే మంచి మైకే తీసుకుందాం అనుకుంటున్నా. ఈ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ ఉంది, బట్ ఆల్రెడీ ఫోన్ తీసుకున్నంతే ఇంట్లో గట్టిగా మింగిర్రు. జర ఇప్పుడే మైక్ అంటే ఇంకా గట్టిగా మింగుతారని, దానికి కొంచెం టైం ఉంది. కొంచెం డెఫినెట్లీ నేనైతే తీసుకునే ట్రై చేస్తా. చూద్దాం. నేనైతే వచ్చేసిన సికింద్రాబాద్. లెట్స్ గో. వచ్చేసినాం. పబ్లిక్ చూడొచ్చు టెంపుల్. బండి పార్క్ చేసేసి మనం అయితే వచ్చేద్దాం మళ్ళీ రిటర్న్ ఇక్కడికి. ఇదంబా రష్ అయితే ఉన్నారు. బండి ఇక్కడ పార్క్ చేయాలరా బాబు. ఆపోజిట్ లో పార్కింగ్ వచ్చేద్దాం. లైట్ అక్కడ పార్క్ చేసి వచ్చేద్దాం. చలో టెంపుల్ లోపలికి వచ్చేస్తాం. టెంపుల్ లోపడైతే చాలా కూల్ ఉండే, ప్రశాంతంగా ఉండే. అంటే కొంచెం నాయిస్ ఉన్నా సరే కొంచెం ప్రశాంతంగా అనిపించింది. అరే, ఉన్న లైఫ్లో బిజీ లైఫ్లో అలా ఉన్న కష్టమే. మనం ఎల్లుడే మనకి మన బాస్ అయితే కనిపించేసిండు.
బాస్ దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళిపోయినా. అక్కడ ఒక క్రేజీ ఇన్సిడెంట్ అయింది, లాస్ట్లో చెప్తా చూడండి. ఏదైతే కనిపించేసారు మనకి, మన పెద్ద యూట్యూబర్ అనుకుంటారు. చూద్దాం, ముందుకే తెలిపోదాం. ఇంకా జానీ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. మనమైతే పెద్ద యూట్యూబర్ అనుకుంటారు. క్రేజీ నిజంగా ఒక ఫోన్ పట్టుకోకపోతే చాలా మొత్తం క్రేజీ ఉంది నాకైతే. చూద్దాం దాన్ని బట్టి. మహారాజ్ ఉన్నాడు, సీతా మహారాజ్ మంచిగా చేశారు. చూద్దాం లోపల పోయి. ఫస్ట్ టైం నేనైతే వెళ్తుంది. దాని తర్వాత వెళ్ళాలనుకున్నా చాలా రోజుల నుంచి, బట్ అవ్వలేదు. లోపలైతే తీద్దాం అనుకున్నా, బట్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్. నేను అవ్వలేదు నాకు కూడా తీయాలని. అంటారు కదా జ్యోతిర్లింగ, మొత్తం డీటెయిల్గా ఉన్నాయి, చూసుకోవచ్చు మీరే. కావాలనుకుంటే నేను దగ్గరికి ఇచ్చిన ఎవ్రీథింగ్. చదువుకోవచ్చు మెల్లగా స్లో చేసుకొని. లోపలికి అయితే వీడియో రికార్డింగ్ అయితే అవైలబుల్ లేదు. అప్పటికి నేను ట్రై చేసిన ఎక్కడి నుంచి దొరుకుతుందా అని. శివయ్య దర్శనం, శివయ్య దర్శించుకోండి మీరు కూడా, మంచి జరుగుతుంది. జనాలు అయితే చాలా మంది జనాలు ఉన్నారు, పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు. పబ్లిక్ జరుగుతుంది. ఇగో అక్కడ మీరు చూడలేకపోయారు కదా, ఇక్కడ చూడండి లోపల. వీడియో తీసుకుందాం అనుకుంటే టైం లేదు, టైం దొరకట్లేదు. ఎక్కడ కూడా సైడ్లో ఏమైనా టైం దొరుకుతుంది అనుకుంటే దొరకట్లేదు. మైక్ డిస్టర్బెన్స్ ఉందనుకుంటున్నా, బట్ లేదు. ఇక్కడ చూడొచ్చు మీరు కావాలనుకుంటే, దర్శించుకోండి, మనకు దొరుకుతుంది. సరే నేను కూడా దర్శనం తెలుపుతాను. ప్రసాదం తింటున్నా, దిష్టి పెట్టకుర్రి, జరా చూసి చూడనట్టు వదిలేసారు. బట్ లైఫ్లో ఒకసారి మస్ట్ విజిట్ ఈ టెంపుల్. అయితే చాలా ప్రశాంతంగా ఉండే. నాకైతే నా డైలీ టెన్షన్స్ అవన్నీ వెళ్ళిపోయినట్టు అనిపించింది, మంచి అనిపించింది చాలా. రండి మీకు కూడా టైం ఉన్నప్పుడు. ఆ అంబియన్స్ కానీ చూడడానికి, లోపల ఇంకా మంచిగా డెకరేషన్, లైక్ డెకరేట్ కూడా చేసి పెట్టిర్రు. వినాయక చవితి. ఎస్, ఇదైతే అవుటర్ ఇచ్చేస్తున్నా. ఫుల్ వర్షం పడుతుంది, వర్షంలో కూడా అవుటర్ వేస్తున్నా. చూడొచ్చు, వర్షం ఫుల్ వర్షం పడుతుంది, వర్షంలో కూడా అవుటర్ ఇచ్చేస్తున్నా నేను. ఇట్లాంటి బ్లాగ్స్ ఇంకా ఈ మంత్ మొత్తం కావాలనుకుంటే జర లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరు. చూస్తుర్రు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. సబ్స్క్రైబ్ చేసారు అనుకో, నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది మంచి మంచి కంటెంట్ చేయడానికి. జర కొట్టుర్రి టకాటకా సబ్స్క్రైబ్ బటన్, అట్లనే షేర్ కూడా చేయరు. ఇప్పుడే జర ఎదుగుతున్నా, కానీ ఒక ఫీలింగ్ నేను షేర్ చేసుకుంటా తర్వాత. చాలా క్రేజీ ఉండే నాకైతే లోపల, తర్వాత షేర్ చేసుకుంటా. చేస్తా, ఇదైతే ఎండ్ కాదనుకుంటున్నా. ఇది ఎండ్ అయినా దీని ముందు ఒక చిన్న క్లిప్ అన్న తీసి పెడతా నేను ఇంట్లో అన్న, సరేనా? ఫుల్ వర్షం పడుతుంది. బాయ్ బాయ్ బాయ్. బేసిక్గా స్టోరీ ఏం జరిగిందంటే, నేను ఇందాక చెప్పినా కదా ఒక క్రేజీ ఇన్సిడెంట్స్ అయింది. నేను నార్మల్గానే వ్లాగ్ తీసుకుంటా
లోపలికి వెళ్ళిపోయినా. ఒక పోరడు వచ్చి, అన్న వ్లాగ్ తీస్తున్నావా అన్నాడు. ఆ తమ్ముడు అన్న. అక్కడ మొత్తం గ్యాంగ్ని పట్టుకొచ్చేసిండు. అయితే మొత్తం గ్యాంగ్ని వేసుకొని వచ్చేసిండు. అంటే అందరూ అక్కడ బేసిక్గా ఎన్సీసీ వాళ్ళని అక్కడ లైక్ గార్డ్ సెక్యూరిటీలో లైక్ స్కూల్ ఎన్సీసీ వాళ్ళని గార్డింగ్ కింద పెట్టిర్రు. అంటే ఫొటోస్ వీడియోస్ ఎవరు తీయకుండా, అంటే టెంపుల్లో అలా. ఇంకా మేనేజ్మెంట్కి అక్కడ పెట్టిర్రు. అయితే ఇంక అందరికీ గ్యాంగ్ మొత్తం అరే యూట్యూబర్. బట్ ఆ ఫీల్ చాలా మంచిగా ఉండే. అందరూ యూట్యూబర్ అంటుంటే నాకే తెలుసు నాకు ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇదైతే ఫుల్ క్రేజీ మూమెంట్ అయిపోయింది. నేను అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయలే. అరే ఏంట్రా ఎవరో వస్తుర్రు. ఇంకా దాని తర్వాత నాకైతే మంచి లైక్ హ్యాపీ అనిపించింది మూమెంట్ అయితే. అరే ఇట్లా అందుకే ఎక్కడికైనా పోతారా ఖాళీ ఒక ఫోన్ పట్టుకొని వెళ్ళిపోర్రి. నువ్వు వ్లాగ్ తీసినా నువ్వు ఫేమస్సా కాదా ఏముండదు. బట్ ఒక మాట అన్నారు అన్న, నేను ఆల్రెడీ చెప్పిన తమ్ముడు నేను ఫేమస్ కాదు, జస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా. అదేనంటే నువ్వు ఫేమస్ అవుతావు అన్న అని ఒక మాట అన్నారు. మంచి అనిపించింది. బట్ ఏదైనా సరే టైం తీసుకోవాలి. టైం కన్సిస్టెన్సీతో ఉండి ముందుకు పోతే ఏదో ఒకటి సాధించగలమని చెప్పేసి చేస్తున్నా. చూడండి ఏమవుతుందేమో, నాకు కూడా తెలియదు. నేను ఏదో స్టార్ట్ చేసిన, ముందుకు వెళ్ళానా. జర మీరు నాకు సపోర్ట్ చేసి, జర కొట్టినట్టు కొట్టకుండా లైక్లు కొట్టి, జర తెలిసిన వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసారనుకో హ్యాపీ. మనకి ఈ బ్లాగ్ కూడా నేను ఈరోజు వరకు నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇట్లాంటి మోర్ కంటెంట్ కోసం సపోర్ట్ చేయండి. అవుట్రో అయితే ఎట్లిస్టో నాకు తెలీదు, బట్ గర్వ గొప్ప మోరియా. బాయ్.